ఓకే. చేసి మీరు క్యాష్ మా అవసరమని రూ. 5,00,000 క్యాష్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? మరి ఎందుకు ఆహా! గొడవలొచ్చాయి? ఎందుకు విడిపోయారు? 10 లక్షలండి తీసుకుంది. 10,00,000 10 తీసుకున్నారు. లక్షలు మీరు కంపెనీ తీసుకున్నారా? ఆ! ఆ! ఆళ్ళే ఐ మీన్ వాళ్ళేడు మాకేసారండి. ఆ! అకౌంట్‌కి. ఓకే. అకౌంట్‌కేస్తే అకౌంట్‌కి ఆగస్టు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ! ఆ! 28కి మార్నింగ్ కాల్ చేసి, "అమ్మ మీరు క్యాష్ తీసేయండమ్మా. మేమే తీసుకొని మీ గోల్డ్ మేమే కొంటామని" చెప్తే సరే అని ఇంకా అమ్మగారు ఏం చేశారు, ఇంక నమ్మలేదండి వాళ్ళని. సరే మంచోళ్ళు కదా! మనకెందుకు ఆళ్ళే కొంటానన్నప్పుడు అని చెప్పేసి ఇంక అమ్మ కూడా ఓకే అని డబ్బులు తీసి ఆగస్ట్ 28 నా బర్త్‌డే రోజున ఈవినింగ్ కేకుని ఇంకా సంథింగ్ గోల్డ్ ఏదో తెస్తేని 12 గ్రాముల గోల్డ్. అది కూడా ఆళ్ళది కూడా కాదంటండి. వాళ్ళ ఫస్ట్ వైఫ్‌ది. అది మాకెలా తెలిసిందంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్‌ని కాంటాక్ట్ అయితే ఆవిడ ద్వారా తెలిసింది ఆ గోల్డ్ నక్లీస్. ఇంకా ఆ రోజు అమ్మ చెక్ ఇచ్చేసింది. క్యాష్ కూడా ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఈవిడకి పెళ్లవ్వలేదని ఐ మీన్ పెళ్లయిందని ఇంక ఇవన్నీ తెలిసిన తర్వాత ఇతను చాలా ఫ్రాడ్ అని, పాస్టర్ అండి ఈయన. లాయర్ చేశానని చెప్పాడు. ఎల్ఎల్‌బీ ఏదో. మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేశానన్నాడు. కంపెనీలో ఉన్నాడన్నాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను చాలా ఫ్రాడ్ అని తెలిసిందండి. చర్చ్‌కొచ్చిన వాళ్ళని వేరే వేరే కంట్రీస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తామని, పెళ్లి పేరుతో మోసం చేసి ఇలా చేస్తారని తెలిసిందండి. ఇంకా అమ్మ ఇంక వద్దు అంటే నార్మల్‌గా క్యాన్సెల్ చేసుకోవచ్చండి మాట్లాడి. కానీ ఇలాంటోళ్ళని ఏంటి